అస్సలాము అలైకుం. ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు పాటించవలసిన మర్యాదల గురించి ఖురాన్ మరియు హదీసులలో స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. ఇవన్నీ తప్పకుండా మనం పాటించాలండి. వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంటే టక్కుమని వెళ్ళిపోవడం కాదు. వెళ్ళే ముందు మనం ఖురాన్, హదీసు ప్రకారం ఏదైతే నియమాలున్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని అలాగా ప్రవర్తించాలి. దీని గురించి మనకి ఖురాన్‌లో సూర అన్-నూర్ ఆయత్ నంబర్ 27లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలా సెలవిచ్చారు. ఓ విశ్వాసులారా, మీ ఇల్లు కాక ఇతర ఇళ్లలో ప్రవేశించేటప్పుడు ఆ ఇళ్ల వారితో అనుమతి తీసుకోకుండా మరియు వారికి సలాం చెయ్యకుండా ప్రవేశించకండి. ఇది మీకే మేలు. బహుశా మీరు దీనిని గ్రహిస్తారు. అదేవిధంగా ఆయత్ 28లో ఒకవేళ మీరు అక్కడ ఎవరినీ కనుగొనలేకపోతే అంటే ఎవరూ లేకపోతే మీకు అనుమతి లభించే వరకు అందులోకి ప్రవేశించకండి. ఒకవేళ వెనుతిరిగి వెళ్ళండి అని అంటే మీరు వెనుతిరిగి వెళ్ళిపోండి. అది మీకు ఎంతో పవిత్రమైన పద్ధతి. హదీస్ ప్రకారం కూడా సూచనలు ఇవ్వబడ్డాయండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ మర్యాదను స్వయంగా బోధించారు. అనుమతి తీసుకోవడం 3 సార్లు ఉంటుంది. మీరు అనుమతి లభిస్తే లేదంటే వెనుతిరిగి వెళ్ళిపోండి. అంటే ఇప్పుడు మనం ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు 3 సార్లు వాళ్ళ తలుపు కొట్టాలి. బెల్ ఉంటే 3 సార్లు బెల్ కొట్టాలి. అంతేకాని అంతకు మించి టకటకమని చెప్పేసి బెల్ కొట్టకూడదు. అదేవిధంగా అబ్దుల్లా బిన్ బిష్ రజియల్లాహు అన్హు వారు ఇలా ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎవరి ఇంటికి వెళ్ళినప్పుడు తలుపుకు నేరుగా ఎదురుగా నిలబడేవారు కాదు. తలుపుకు కుడివైపున లేదా ఎడమ వైపున నిలబడి అస్సలాము అలైకుం అని చెప్పేవారు. చూపుల నియంత్రణ. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా హెచ్చరించారు. అనుమతి తీసుకోవాలనే నిబంధన పెట్టిందే చూపుల గోప్యత రక్షణ కోసం. అంటే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి డైరెక్ట్‌గా ఎదురుగా మనం నించుంటే వాళ్ళు డోర్ తెరవగానే బహుశా వాళ్ళు ఏదైనా పనిలో ఉంటారు. మన చూపులు వాళ్ళ వైపు పడతాయి. కాబట్టి మన రైట్ కానీ లెఫ్ట్ కానీ నుంచోవాలి. అదే సలాం చేసి వాళ్ళ ఇంట్లోకి రమ్మంటేనే మనం ఇంట్లోకి వెళ్ళాలి. లేకపోతే ఇంట్లోకి ప్రవేశించకూడదు. అదేవిధంగా వాళ్ళు తిరిగి వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోవాలి. సమయం కూడా మధ్యాహ్న సమయంలో, అర్ధరాత్రి సమయాల్లో మనం తరచుగా ఎవరిళ్ళకి వెళ్ళకూడదు. ఎందుకంటే ఆ టైం వాళ్ళు విశ్రాంతి తీసుకునే సమయం కాబట్టి. ఈ వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి. తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అస్సలాము అలైకుం.